అందరు ప్రజలు ఆల్మోస్ట్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల పరిపాలనలో ఆయనకు ఎన్నో రెండు శాఖలు ఇచ్చారు. ఆ శాఖలో కూడా ఆయనకు ఏమీ తెలియదని చెప్పిన మహానుభావుడు ఇంతవరకు రాష్ట్రంలో ఆయన ఒక్కడే ఉంటాడు. కేవలం ఇది ఎందుకు ఈ రోజు ఈ దుష్ప్రచారం వచ్చింది అనుకున్నట్లయితే గత కొంతకాలంగా అన్ని వాళ్ళకి వ్యతిరేకంగా వస్తున్నాయి. అంటే ఉదాహరణకు సిట్ రిపోర్ట్ లో కూడా వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది. అలాగే ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు కూడా తొందరలో రాబోతున్నాయి. పెట్టుబడులు అనౌన్స్ అయ్యిందే కాకుండా గ్రౌండింగ్ జరిగే స్టేజ్. సో కాబట్టి రాష్ట్రము అడుగడుగున వాళ్ళు ఏదైతే నిర్వీర్యం చేశారో, అంటే వైసీపీ వాళ్ళు ఏదైతే నిర్వీర్యం చేశారో దాన్ని చంద్రబాబు నాయుడు ఒక్కొక్క దాంట్లో అధిగమిస్తూ వస్తున్నాడు. అంటే పెట్టుబడులు ఆకర్షిస్తున్నాడు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో నంబర్ 1 స్థానంలోకి వస్తున్నాడు. అందులో భాగంగా వీళ్ళు ఓడ్చలేకపోతున్నారు. అందుకు కారణము ఈ రోజు మనం డైవర్ట్ పాలిటిక్స్ చేయాలి. వాళ్ళకు ఉండే ఏకైక గుణం డైవర్ట్ పాలిటిక్స్. రెండోది భూతుల పురాణం. సో మనం తీసుకున్నట్లయితే గత 5 సంవత్సరాల్లో వానమ్మ వీనమ్మ అని మాట్లాడేది మొదలు పెట్టింది వాళ్ళు. ఈ రోజు దాని నుంచి ఎంతమంది పిల్లలు నాశనమైనారంటే అలాంటి భాషలు వాడుతూ ఈ రోజు వచ్చినాక దుర్భాష వాడడం. ఒక ముఖ్యమంత్రిని దుర్భాషలు అన్నారంటే చాలా నీచాతి నీచమైన సంస్కృతిలో ఉన్నాడని అర్థమవుతా ఉంది. ఆయనకు వాళ్ళ తల్లిదండ్రులు